హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేవతి లాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి నోరూరించి బీట్రూట్ ఫ్రై ఎలా చేస్తానంటే ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఓకేనా? బీట్రూట్ అయితే ఒక 1/2 కిలో అయితే నేను తీసుకున్నాను. బాగా వాటర్లో అయితే కడిగేసాను నీట్గా. పైన జిగురంతా తీసేసాను. నీట్గా అలా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేనైతే సన్నగా కట్ చేసేసాను. నీట్గా బాగా సన్నగా కట్ చేస్తే బాయిల్లో తొందరగా ఫ్రై అయిపోతాయి. 2 పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు అంతా తీసుకున్నానండి. తర్వాతకు వేయాలి కదా అనేసి చూడండి, సన్నగా కట్ చేసేయాలి. అలా నీట్గా సన్నగా కట్ చేస్తే తొందరగా బాయిల్లో ఫ్రై అయిపోతాయి. మనకు కర్రీ కూడా తొందరగా ఈజీగా అయిపోతుంది ఫ్రై. ఓకేనా? చూడండి, నాకు చేయి కూడా రెడ్ అయిపోయింది నేను కట్ చేసేసరికి. ఓకేనా? నేనైతే చాలా సన్నగా కట్ చేశానండి. అన్నీ బాగా బాయిల్ అయిపోతాయి, బాగుంటుంది అనేసి. ఓకేనా? ఇప్పుడైతే కడాయి అయితే పెట్టేసుకున్నాము. కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఆవాలు వేసిన తర్వాత 2 ఒట్టిమిరపకాయలు అయితే వేసానండి. తర్వాతలో వేయాలి కదా, టేస్ట్ బాగా వస్తుందనేసి. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. సన్నగా కట్ చేసుకోవాలి, బాగుంటుంది. ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి అన్నమాట. అలా కలిపెడుతూ ఉండాలి, ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసాను. కరివేపాకు వేసిన తర్వాత కూడా ఫ్రై చేసుకోవాలి మనము. బాగా ఆయిల్లో మగ్గిపోవాలి అన్నమాట. అలా మగ్గిపోయిన తర్వాత కొంచెం లైట్గా అయితే నేను అల్లం పేస్ట్ అయితే చేస్తున్నానండి. ఎందుకంటే మనం తిని వెంటనే కొంచెం జీర్ణం అయ్యేది తొందరగా అవుతుంది అనేసి నేను కొంచెం యాడ్ చేశాను. ఓకేనా? అది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడైతే మనం బీట్రూట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే వేస్తున్నాను. చూడండి, బాగా కలిపెట్టాలి, ఫ్రై అయిపోవాలన్నమాట, కలిసిపోవాలి. ఓకేనా? సో బీట్రూట్ జ్యూస్ కానీ ఇలా కూర, కర్రీ, ఫ్రై ఏదైనా చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఓకేనా? శరీరంలో కొవ్వును కూడా కరిగిస్తుంది. సో కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను నేను. శరీరంలో కొవ్వును కరుగుతుంది, జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుందండి. అలాగే అన్నిటికంటే బీపీని నియంత్రిస్తుంది. పొటాషియం ఉంటుంది అందులో. ఈ బీట్రూట్లో గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. సో సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసాను, ఎందుకంటే సాల్ట్ వేసేస్తే కన్నా తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. అందుకే నేను సాల్ట్ అన్నీ వేసేసి అలా ఫ్రై చేస్తున్నాను. కిందికి పైకి బాగా ఫ్రై అయిపోవాలి, కలిసిపోవాలి అన్నమాట. ఇప్పుడు అయిపోయిన తర్వాత కొద్దిసేపు అయితే నేనైతే మూత పెట్టేశాను. చూడండి, మూత తీసేసిన తర్వాత చాలా బాయిల్ అయిపోయాయి తొందరగా. ఎంత బాగా మగ్గిపోయాయి చూడండి. చాలా అంటే చాలా బాగా ఫ్రై అయిపోయాయి అనమాట. ఎంతో సులభంగా రుచిగా కూడా ఉంటుంది. మనం తొందరగా చేసుకోవాలంటే ఇలా ఫ్రైలో బాగా చేసేసుకోండి ఆయిల్లో. ఓకేనా? అందరికీ నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మనం పెట్టుకోవచ్చు పిల్లలకి కూడా. అలాగే కొంచెం కొబ్బరి పొడి అయితే యాడ్ చేశానండి నేను, బాగుంటుంది అనేసి. టేస్ట్ కూడా వస్తుంది. లైట్గా వేసుకోవాలి మనము. కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత అలా ఫ్రై చేయాలి. సో ఒక 5 మినిట్స్ అలానే ఉంచాలి. సో ఇప్పుడైతే కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. మన రుచికి తగ్గట్టు వేసుకోండి. కారం ఎక్కువ వేసుకోకుండా లైట్గా అయితే వేసాను నేను. మీరు కూడా లైట్గా వేసుకోండి, చూసి వేసుకోండి. ఇప్పుడు కొబ్బరి పొడి, కారం అయితే యాడ్ చేశాను. బాగా ఫ్రై అయిపోయాయి చూడండి. ఇలా చేసి పెట్టుకోండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా కూడా తింటారు, కారం లేకోకుండా. కానీ ఇది వచ్చేసి కొర్ర రైస్ అండి. అప్పుడు కాలంలో ఉంటుంది, తింటున్నారంట. ఇప్పుడైతే ఏమో తక్కువే. సో మా వారికి చాలా ఇష్టమని నేనైతే ఇవి అప్పుడప్పుడు వండుతుంటాను ఇంట్లో. సో ఈరోజు కూడా బీట్రూట్ ఫ్రైలోకి కొర్ర రైస్ అయితే చేశాను మా వారి కోసము. సో అంతా రెడీ అయిపోయిందండి. బీట్రూట్ ఫ్రై అయితే ఇలా ఈజీగా అయిపోయింది. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి. నచ్చింది అనుకుంటున్నాను మీకు. ఓకేనా? సో కొర్ర రైస్తో నేను ఇవాళ అయితే టేస్ట్ చేస్తున్నాను. చూడండి, ఎంతో ఈజీగా, సులభంగా, తొందరగా అయిపోయింది. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా? కొంచెం ఆ రైస్తో అయితే నేను టేస్ట్ చేస్తున్నాను. సో బాగుంటుందండి టేస్ట్. ఓకేనా? ఈరోజు అయితే ఈ రైస్ అయితే వండాను నేను మా ఇంట్లో. మా వారికి అప్పుడప్పుడు ఈ రైస్ చేస్తుంటాను నేను. కొర్ర రైస్ అంట తింటే ఆరోగ్యానికి మంచిదంట. అప్పట్లో మన మేము చిన్నగా ఉన్నప్పట్లో అయితే, ఆ కాలంలో అయితే ఈ రైస్ ఎక్కువ తింటున్నారు. ఇప్పుడు చాలా తక్కువ అండి తినడం.